హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన రెసిపీ ఏమి అంటే చికెన్ అండి. అదే అండి పెప్పర్ చికెన్. చలికాలానికి ఘాటుగా స్పైసీగా పెప్పర్ చికెన్ చేస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, చేసేద్దాం, చూసేద్దాం రండి. ఇప్పుడు పెప్పర్ చికెన్కి కావాల్సిన పదార్థాలు చూద్దాము. పెప్పరు, 2 స్పూన్లు ధనియాలు, అర్ధ స్పూన్ సోంపు, 6 లవంగాలు, 2 దాల్చిన చెక్క, 3 యాలకులు, ఒక కల్పాసి, బిర్యానీ ఆకు 2, స్టార్ పువ్వు 1. ఇప్పుడు ముందుగా మసాలాలన్నీ వేయించి పొడి చేసుకోవాలి కదండి. కాబట్టి ముందుగా స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టేద్దాము. జీలకర్ర ఇక్కడ వేయడం లేదు. చాలా మందికి జీలకర్ర స్మెల్ నచ్చదు నాన్ వెజ్ లో, కాబట్టి వేయడం లేదు. మీకు నచ్చితే కన్నా మీరు వేసుకోవచ్చు. కాకపోతే చాలా మందికి నచ్చదు కాబట్టి వేయకుండా చూపిస్తున్నాను నేను ఈరోజు. ఇప్పుడు పెనం ఉడికెక్కింది. ఈ మసాలాలన్నీ వేసి వేయించుకుందాం. ఇప్పుడు ఇది మంట తక్కువలో పెట్టుకొని వేయించుకోవాలి. ఎక్కువ మంట పెడితే బిర్యానీ వేగిపోతుంది, కానీ అది బాగుండదు అంతగా. అదే సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకుందాము. చాలామంది కడుపులో మంట వస్తుంది కదా పెప్పర్ తింటే. అలాంటి వాళ్ళు పెప్పర్ చికెన్ తినాలని అనిపిస్తుంది, కాకపోతే తినలేక ఉండలేకపోతాం కదా. అలాంటి వాళ్ళకి ఇలా మిరపకాయలు వేసుకోండి. ఎండు మిరపకాయలు 4 వేసుకున్నారంటే కడుపులో మంట అనేది తగ్గుతుంది. పెప్పర్ కొంచెం తగ్గించుకోండి. ఇక్కడ నేను 1 కేజీ చికెన్కి చూపిస్తున్నాను మెజర్మెంటు. పక్కా కొలతల్లో చూపిస్తున్నాను, చూసి మీరు ట్రై చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ 6 మిరపకాయలు తీసుకున్నాను చూడండి. ఇప్పుడు దీన్ని వేసి వేయించుకునేద్దాం. చలికాలానికి పెప్పర్ ఫ్రై అనేది చాలా బాగుంటుందండి. ఈ చలికాలం చాలామందికి కోల్డ్ అవుతుంది కదండి. అలాంటప్పుడు వేడిని పుట్టిస్తుంది. చలికాలమే కాదు, వర్షాకాలంలోనూ చాలా బాగుంటుంది. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాము. 7 నుంచి 8 నిమిషాలు వేపుకుంటే సరిపోతుంది సిమ్లో పెట్టుకొని. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. చల్లారిని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మనం చికెన్ కడుక్కుందాము. చికెన్ కడుక్కోక ముందు ఇంకోటి చెప్పాలండి. మసాలాలు వేయించక ముందే నేను చికెన్లో లెమను, సాల్ట్ వేసి నీళ్ళు పోసి బాగా ఊరపెట్టినాను. చాలామందికి ఆ స్మెల్ నచ్చదు కదా. కనీసం 10 నిమిషాలైనా అలా పెట్టినామంటే ఆ స్మెల్ అనేది రాదు. చాలామంది ఇష్టంగా తింటారు. చాలామంది ఆ స్మెల్కి తినని వాళ్ళు ఉంటారు కదా. అలా చేసినారంటే తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు చికెన్ కడుక్కునేద్దాము. అలా ఊరు పెట్టుకునేసి ఆ టైం మనకు సేవ్ అవ్వాలంటే ఆ లోపల మనం ఈ మసాలాలంతా వేయించి పెట్టుకునేసినామంటే ఇది చల్లారుతుంది. ఇప్పుడు దాన్ని కడుక్కునే లోపల ఈ మసాలాలు చల్లారుతుంది. అది కడుక్కొని ఇది మిక్సీ పట్టుకోవచ్చు కదండి. అలా నేను టైం సేవ్ చేసేది చూసాను. ఆలోచించి మరీ నేను పని చేస్తానండి. మనకు ఇంపార్టెంట్ అండి టైం సేవ్ చేయాలి. ఇంకోటి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి టైం ఉండదు కదండి. అలాంటి వాళ్ళ కోసం ఇలా ఆలోచించి నేను చేసేది ఇలానే. నేను పనికి వెళ్తాను కాబట్టి ఫాస్ట్ కావాలని ఎప్పుడు చేయాల్సింది అప్పుడు చేసి, ఎక్కడ పెట్టాల్సింది అక్కడ పెట్టి, ఎక్కడ మర్చిపోవాల్సింది అక్కడ వదిలేసినామంటే మన మైండ్ బాగుంటుంది, మన టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు చికెన్ కడుక్కొని వచ్చేద్దాం. చూడండి, నేను 10 నిమిషాలు ముందరే పెట్టినాను కదా. ఈ నీచంతా పైన బంకడగా వచ్చేసింది చూసారా. ఇప్పుడు దీన్ని బాగా వాష్ చేసుకునేద్దాము. ఇలా చేస్తే కష్టంగా తినేవాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. ఎందుకంటే స్మెల్ రాదు, బాగుంటుంది కూడా, టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవరు బాగుంటుంది. కాబట్టి కష్టంగా ఉండేవాళ్ళు ఇష్టంగా తింటారు. నాకు ఇలా ఆలోచనలంతా ఎలా వచ్చిందంటే నా కూతురుని చూసి వచ్చింది. నా కూతురు స్మెల్ చూసి, టేస్ట్ చూసి, ఫ్లేవర్ చూసి తినే బిడ్డ నా బిడ్డ. కాబట్టి ఆమె కోసము ఇవన్నీ ఆలోచించాను. ఇప్పుడు 2 సార్లు కడుక్కున్నాము కదా. 3వసారి బాగా కడుక్కొని నీళ్ళు ఉంచేద్దాము. చూడండి, 3 సార్లు కడుక్కున్నాను. 4వసారి కడుక్కొని నీళ్ళంతా బాగా ఉంచేద్దాము. ఇప్పుడు ఇది కడిగేసినాం కదా, ఇది పక్కన పెట్టేద్దాం. పెద్ద పని అయిపోయినట్లు నాకైతే. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. చూడండి, ఇప్పుడు స్టవ్ అంటించి పెనం పెట్టేసి మన పెప్పర్ ఫ్రై స్టార్ట్ చేద్దాం. పెనం పెట్టుకునేసినాం కదా. ఇప్పుడు ఎర్రగడ్డలు కట్ చేసుకుందాము. ముందుగానే నేను ఎర్రగడ్డలు పొట్టు తీసి నీళ్ళలో వేసేసాను. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. ఇక్కడ నేను చిన్న సైజు ఎర్రగడ్డలు 4 తీసుకున్నాను 1 కేజీకి. చూడండి, మన బిర్యానీకి ఎలాగైతే కోసుకుంటామో అలాగే కోసుకుంటున్నాను. టమాటా 1, చిన్న టమాటా 1 వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు పెనం వేడెక్కింది, ఆయిల్ పోసుకుందాము. ఏందండి అక్క ఆయిల్ ఎక్కువ వేసేస్తుందని చూస్తున్నారా? ఫ్రై కదండి, పెప్పర్ ఫ్రై అంటే ఆయిల్ కొంచెం పడుతుంది కాబట్టి వేసాను. ఆయిల్ వేడెక్కింది కదా, ఎర్రగడ్డలు వేసుకుందాము. కొంచెం దూరంగా ఉండి వేయండి, లేదంటే మింద పడిపోతుంది. అమ్మ చెప్పేది చిన్నప్పుడు తిరుగుబాటు పెట్టుకుంటా అంటే దూరం అనేది. ఎందుకంటే నూనె పడిపోతుందమ్మా, దూరంగా పో అనేది. ఇప్పుడు నేను నా కూతురు చెప్తాను, దూరం నాని అనేసి. ఇప్పుడు ఇది బాగా బ్రౌన్ కలర్ రావాలి ఎర్రగడ్డలు.
మనం నాన్ వెజ్ ఐటెంలు చేసేటప్పుడు ఎర్రగడ్డల్లోనే ఉందండి. ఎర్రగడ్డలు బాగా బ్రౌన్ కలర్ వస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే నాన్ వెజ్ చేసినానంటే టైం తీసుకొని మరీ ఎర్రగడ్డలు బాగా వేయించుతాను. చాలామంది వేయించకుండానే వేసేస్తారు. ఆ టేస్ట్ చూడండి, ఇట్లా వేయించి చూడండి టేస్ట్ ఎలా ఉంటుందో. ఇప్పుడు దీన్ని కాసించేపు అట్లే పెట్టేద్దాము, వేగిపోతుంది. చూడండి ఎర్రగడ్డలు ఇలా వేగాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము, 1 స్పూను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. చూడండి ఎర్రగడ్డలు ఎలా వేగినాయో. ఇప్పుడు ఇందులోనే టమాటా వేసేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా సిమ్లో పెట్టుకొని వేయించుకుందాము. ఇప్పుడు ఇందులోనే ఒక గుప్పిడంత కరివేపాకు ఇప్పుడు వేయించుకుందాం. దీన్ని కలబెట్టేసి సిమ్లో పెట్టేద్దాం. ఇప్పుడు టైం ఉంది కాబట్టి కొత్తిమీర కట్ చేసి కూడా ఒక కప్పులో పెట్టేస్తాం. ఇప్పుడు 5 నిమిషాలు సిమ్లోనే పెట్టి వేయించుకున్నాం కదా, ఇది పచ్చివాసన పోయింది. ఇప్పుడు చికెన్ వేసేద్దాం ఇందులో. పెప్పర్ ఫ్రైకి ఇలా మీడియంగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. నిండా చిన్న ఉంటేనూ బాగుండదు, పెద్ద ఉంటేనూ బాగుండదు, ఉడకదు. కాబట్టి మీడియంగా కట్ చేసుకోండి. ఇందులోనే రుచికి సరిపోయినంత ఉప్పు, అలాగే పసుపు. ఇప్పుడు దీన్ని కలుపుకుందాము. ఇలా బాగా కలుపుకునేయాలి. కరెక్ట్గా పెప్పర్ ఫ్రై చేయాలని అన్నీ రెడీ చేసి పెట్టుకోమంటే 20 నిమిషాల్లో అయిపోతుందండి పెప్పర్ ఫ్రై మాత్రము. ఆ 20 నిమిషాలు కూడా ఎందుకంటే మనం తీసుకునేదంతా 5 నిమిషాలు. ఇది వేగెక్కే కొంతసేపు టైం తీసుకుంటుంది. ఎందుకంటే మటన్ చికెన్ బాగా వేగితేనే అండి బాగుండేది. వెజిటేబుల్స్ అయితే హాఫ్ బాయిల్ చేయొచ్చు, నాన్ వెజ్ అయితే హాఫ్ బాయిల్ చేయను కాదండి, బాగా ఉడికితేనే అది బాగుండేది. చాలా మంది వేగకుండా దించేస్తారండి. మటన్ కూడా అంతే, పెనంలోనే పెట్టి వేయించేసి ఉడికిపోయిందని దించేస్తారు. అలా చేసే దానివల్లే పిల్లలు కడుపు నొప్పి వచ్చేది, మోషన్స్ అయ్యేది, ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి మనము తెలివిగా కుక్కర్లో పెట్టేదో. ఇప్పుడు పెప్పర్ ఫ్రై అనుకోండి, ఇందులో కూడా ఫ్రై అని కొంచెంసేపు ఏం చేసి ఇంక ఫ్రై అయిపోయింది కదా, డ్రై అయిపోయింది, ఫ్రై అయిపోయింది, రెడీ అయిపోయింది అని దించేస్తాను. అట్లా పొరపాటు చేయకూడదు. ఇలా బాగా కలిపేసి మూత పెట్టేసినామంటే దీంతో నీళ్ళంతా వస్తుంది. ఈ వాటర్ అంతా బాగా ఇంకిపోయేదాకా మళ్ళీ ఉడకపెట్టుకున్నామంటే అప్పుడు చికెన్ బాగా బాయిల్ అవుతుంది. కాబట్టి దీనిపైన మూత పెట్టేద్దాం. ఇలా మూత పెట్టడం వల్ల ఆవిరి ఇంకా నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళల్లోనే చికెన్ బాగా బాయిల్ అవుతుంది, మెత్తగానూ అవుతుంది. చాలా మంది ఏం చేస్తారు తెలుసా, ఫ్రై అంటే పెనం పెట్టినామా, ఆయిల్ వేసినామా, ముక్కలు వేసినామా, వేయించినామా, అందులో పొడిలంతా వేసినామా, ఫ్రై డ్రై అయిపోయింది, రెడీ అయిపోయింది అంటారు. చాలా మంది ఇంట్లో అన్నలు ఉంటారు కదా, ఏంది చికెన్ ఉడకనే లేదు, అన్నలు ఎందుకండి, మా మామే అంటాడు, చికెన్ పడితే పువ్వులాగా ఉండాలి అంటారు. ఎంత చేసినా నాకు పువ్వులాగా వచ్చేసేదే కాదు. మళ్ళీ ఆలోచించినాను, కొంతసేపు ఉడకపెట్టాలి, కొంతసేపు వేయించాలి, వేయించితేనే చికెన్ మెత్తబడుతుంది అలా అనేసి మళ్ళీ ఆలోచించి మళ్ళీ ఇలా చేసినాను. ఇప్పుడు చికెన్ పెట్టేసినాం కదా, అది ఉడికే కొంతసేపు టైం పడుతుంది. ఆ లోపల మనం ఇంకోటి చేయాలి కదండి, మసాలా అంతా వేయించి పక్కన పెట్టేసాం కదా, ఆ టైంలో మనం మిక్సీ పెట్టేద్దాము. ఇప్పుడు ఈ మసాలాని మిక్సీకి వేసుకునేద్దాము. చూడండి ఈ మాత్రం పొడి చేసుకుంటే సరిపోతుంది. ఈ పౌడరే మనకు టేస్ట్నిచ్చే పెప్పర్ చికెన్ రెడీ అవుతుంది. చూడండి నీళ్ళు వచ్చేసింది బాగా. ఇప్పుడు ఈ నీళ్ళంతా ఇంకిపోయేదాకా వేయించుకున్నామంటే ఫ్రై రెడీ అవుతుంది. ఇది కొంతసేపు వేగనిచ్చి ఆ మసాలా అనేది వేసుకునేస్తాము. ఇప్పుడే అర్ధం ఉడికినట్లు అయింది, చికెన్ పీస్ కూడా కొంచెం విరిగినట్లుగా వచ్చింది. చూడండి కొద్దిగా నీళ్ళు వేస్తాము. నీళ్ళు వేస్తేనే ముక్క మెత్తగా ఉడుకుతుంది, కడుపు నొప్పి రాకుండా ఉండే ఛాన్సులు వస్తుంది. అట్లే ఫ్రై చేసినామండి ఆ పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి నీళ్ళు 1/2 గ్లాస్ పోస్తున్నాను. చూడండి ఈ మాత్రం వేసుకోవాలి. ముక్కలు బాగా మునిగేంత నీళ్ళు పోసుకున్నామంటే పిల్లలకి కడుపు నొప్పి రాకుండా ఉంటుంది. కాబట్టి ఈ మాత్రం నీళ్ళు వేసుకోండి. ఇప్పుడు ఈ నీళ్ళు అర్ధం ఇంకిపోయినాక మసాలా పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టేద్దాము కొంచెంసేపు ఉడకని. మన పెప్పర్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయే స్టేజ్కి వచ్చేసిందండి. అంటే పెప్పర్ చికెన్లోనే బువ్వు అంతా తినేయలేం కదండి, దానికి కాంబినేషన్ పెప్పర్ రసం పెట్టుకుంటున్నాము. అంటే మామూలుగా నా ఛానల్లో నాన్ వెజ్ ఐటెంలు పెడితే చాలామంది చూస్తా లేదండి, మీరేం కోరుకుంటున్నారు, వెజ్జే కోరుకుంటున్నారా, ఏమి చెప్తున్నారంటే నేను అదే చేస్తాను. నాన్ వెజ్ కానీ నేను పక్కా
కొలతల్లో చూపిస్తున్నానండి. కాకపోతే తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమన్నా వద్దు అన్నారంటే నేను ఆపేసి ఓన్లీ వెజ్జే పెడతాను. నేను ఇంకో ఛానల్ ఓపెన్ చేసుకుంటాను నాన్ వెజ్కి కావాలంటే. మీరు ఏదో ఒకటి కామెంట్ చేయండి. మీరు ఏ రెసిపీ అడుగుతారో ఆ రెసిపీ నేను చేసి చూపించేదానికి నేనైతే రెడీ. మీరు రెడీ నాకు చెప్పడానికి, కామెంట్ చేయడానికి. ఇంకొకటండి, మనం సండే అయితే ఫుల్ నాన్ వెజ్ తింటాం కదండి. అట్లాంటప్పుడు నైట్ అయితే అంత గ్లాసుకి కానీ పెప్పర్ రసం తీసుకున్నామంటే జీర్ణశక్తి చాలా బాగా అవుతుంది. కాబట్టి నేను ఇప్పుడు మీకు ఆ పెప్పర్ రసం ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా మన పెప్పర్ రసానికి కావాల్సింది చింతపండు. ఇక్కడ నేను నిమ్మకాయ సైజ్ అయితే చింతపండు తీసుకున్నాను. దీన్ని అలిచి నానబెట్టేద్దాము. ఇది నానే లోపల మిగిలినవన్నీ చేసుకునేవచ్చు కదా, కాబట్టి దీన్ని అలిచేద్దాం. ఇప్పుడు ఇందులో వేడి నీళ్ళు పోస్తాను. బిన్నె నానుతుంది. అలిచేసినామంటే ఆ బొబ్బలంతా వెళ్ళిపోతుంది. చింతపండు రసం బాగా క్లీన్గా వస్తుంది కాబట్టి నేను అలా చేశాను. ఇప్పుడు వేడి నీళ్ళు పోసేసాం కదా, దీన్ని పక్కన పెట్టేద్దాము. ఆ లోపల మన మిరియాల రసానికి ఏమేమి కావాలో అవన్నీ వేయించుకునేద్దాము. వేయించి నూరుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇప్పుడు వేయించుకుందాం. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు. అదే మామూలు రసం అయితే 1 స్పూన్ జీలకర్ర, అర్ధ స్పూను మిరియాలు తీసుకుంటాం. ఇక్కడ ఈక్వల్గా తీసుకున్నాం, పెప్పర్ రసం కదా కాబట్టి ఈక్వల్గా తీసుకున్నాం. కొద్దిగా మెంతులు, 2 మిరపకాయలు వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా వేయించుకునేద్దాము. ఈ మాత్రం వేగితే సరిపోతుందండి. ఇప్పుడు ఆపేద్దాం స్టవ్. ఇది వేగిపోయింది. ఇది ప్లేట్లోకి తీసేసినాను. ఈ సలార్ పెడతాను. రసం పొడి ఇంకొకలాగా కొడతానండి డైలీ యూస్కి నేను రసం పెట్టేదానికి. జీలకర్ర, మిరియాలు, కందిపప్పు, ఉలవలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, మన జుట్టుకి బాగా గ్రోత్ ఇచ్చే కరివేపాకు, ఇవంతా వేసి రసం పొడి కొడతాను. అది చూపిస్తాను. చాలామంది కామెంట్లు చేశారండి సాంబార్ పొడికి ఎలా కొడతారక్క చూపియండి అనేసి. అది త్వరలో మీ ముందుకు తేబోతున్నాను. రెగ్యులర్గా పెట్టే రసం పొడి ఎలా చేయాలనేది మీకు త్వరలోనే నేను చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇది చల్లారినాక మిక్సీ పట్టేది. ఈ చలికాలము ఈ పెప్పర్ రసం అనేది చాలా యూజ్ అవుతుందండి. చలికి చాలా మందికి కోల్డ్ అయిపోయే ఛాన్సులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి పెప్పర్ రసం ఇచ్చినారంటే అది ఒక మెడిసిన్ లాగా ఉపయోగపడుతుంది. ఇంకొకటి అండి, మేము చిన్నప్పుడు జ్వరం వచ్చిందంటే అమ్మ ఫస్ట్ చేసేది మిరియాల రసము, మిరియాల చికెన్ ఫ్రై అనేది. అమ్మ పెప్పర్ ఫ్రై కదా అమ్మ అనేది, మిరియాల చికెన్ ఫ్రై. నైనా లేయని నైనా మిరియాల రసం పెట్టినాను, అది ఒక గ్లాస్ తాగేసి చికెన్ ఫ్రై కొంచెం తిందురు, మిరియాలు వేసి ఘాటుగా చికెన్ ఫ్రై చేసినాను అనేది అమ్మ. అది గుర్తొస్తుంది నాకు ఇప్పుడు. కాబట్టి ఇలా మీకు దగ్గు ఉండొచ్చు, జలుబు ఉండొచ్చు, అలాంటి టైంలో జ్వరం వచ్చినా కానీ మేము ఫస్ట్ తీసుకునే మెడిసిన్ మిరియాల రసం అండి. జ్వరం వచ్చినప్పుడు టేస్ట్ అనేది మనకు తెలియదు కదండి, కాబట్టి మిరియాల రసం తీసుకునే దానివల్ల ఘాటుగా మన నేలకి తగిలి ఇక్కడంతా గరగరాలు ఉంటుంది కదండి, అదంతాను బాగా కరిగిస్తుంది ఈ మిరియాల రసం అనేది. కాబట్టి ఈ మిరియాల రసం మనకు ఒక మెడిసిన్ లాంటిది. ఇప్పుడు ఫ్రై చూద్దాము. నీళ్ళు పోసినాక 8 నిమిషాలు ఉడకపెట్టినాం కదా, చూడండి నీళ్ళు ముక్కాలు భాగం ఇంకిపోయినాయి. ఇప్పుడు ముక్కు కూడా ఎంతవరకు ఉడికిందో చూస్తాము. చూడండి స్పూన్లోనే అట్లా అంటే విరిగిపోతుంది. ముక్కాల భాగం ఉడికిపోయింది. ఇప్పుడు మసాలా వేసుకునేద్దాము. ఈ ముక్క ఇందులోనే వేసేద్దాం. ఇప్పుడు ఈ మసాలా పట్టించినాం కదా, ఇది వేసేద్దాం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. ఇంకా కాలు భాగం ఉంది కదా, ఆ కాలు భాగంలో ముక్కకి బాగా పడుతుంది ఈ మసాలా అనేది, కాబట్టి ఇప్పుడు వేయించుకోవాలి. ఈ కాల భాగం నీళ్ళు కూడా బాగా ఇంకిపోతుంది. చూడండి చూడడానికి ఎలా ఉంది చిక్కు పెప్పర్ ఫ్రై. మీరు ట్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. కానీ మీకు ఘాటు ఎక్కువ అనిపించిందంటే పెప్పర్ కొంచెం ఇలా తగ్గించేసి మిరపకాయలు వేసుకోండి, చాలా బాగుంటుంది. ఫ్లేవర్ చాలా బాగుందండి, స్మెల్ కూడా అదిరిపోతుంది. ఇలా సిమ్లో పెట్టేసి 5 నిమిషాలు పెట్టుకుందాము. ఇంకా ఉండే నీళ్ళంతా ఇమిరిపోతుంది. అప్పుడు పెప్పర్ ఫ్రై ఆల్మోస్ట్ అయిపోయినట్లు. రసానికి ఇది పొడి కొట్టేద్దాము. ఈ మాత్రం పొడి అయినాక ఇందులోనే తెల్లగడ్డలు పొట్టు తీయకుండానే అట్లే క్లీన్ చేసుకొని తెల్లగడ్డలు వేసేస్తున్నాం. పెద్ద తెల్లగడ్డ ఒకటి వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని అట్లా తిప్పి ఇట్లా ఆఫ్ చేద్దాం. చూడండి అట్లా తిప్పి ఇట్లా ఆఫ్ చేస్తేనే ఇట్లా అయిపోయింది, చూసారుగా. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకునేద్దాము. ఇప్పుడు ఏదైతే రసం పొడి కొట్టినామో అదే మిక్సీ జార్లో చిన్న టమాటాలు 3 టమాటాలు మిక్సీ పట్టుకునేద్దాము. ఇది కలిపే కొంచెం కష్టం అనేసి నేను ఇలా మిక్సీ పట్టేస్తున్నాను. ఇలా చేస్తే ఇంకా బాగా వస్తుంది రసం, కాబట్టి నేను ఇలా పడుతున్నాను. ఇప్పుడు దీన్ని కడిగి ఇందులో వేసుకునేద్దాం. పైన ఇలా తీసేసి దీన్ని పెద్ద పెద్ద ముక్కలుగా 4 భాగాలు చేసుకుంటే సరిపోతుంది. మీరు 2గా వేసినాను సరిపోతుంది. ఇప్పుడు టెక్నాలజీ మారింది కాబట్టి మిక్సీలు అన్నీ వచ్చాయండి. అదే మనం చిన్నప్పుడు అయితే మిక్సీలు అయితే మా ఇంట్లో లేదండి, మీ ఇళ్ళల్లో ఉండొచ్చేమో, కానీ మా ఇళ్ళల్లో మిక్సీలు లేవు. అప్పుడు అమ్మ రోట్లోనే జీలకర్ర మిరియాలు నూరేది, ఇంకొకటి టమాటా కూడా చింతపండులు వేసి పిసికేసేది, అలా చేసేది. ఇప్పుడు టెక్నాలజీ అంతా మారిపోయింది కదండి. ఇప్పుడే 1 నిమిషం ఇట్లా పెట్టి ఇట్లా వేసామంటే పులుసు వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను ఈ టెక్నాలజీ వాడుతున్నాను. ఎందుకంటే
ఇప్పుడు బిజీ ఉండే వాళ్ళకి అలా కలుపుకొని చేసుకునే ముందుకు అది ఒక 5 నిమిషాలు టైం వేస్ట్ అవుతుంది కదా, అలాంటి వాళ్ళకి ఇలా చూపిస్తున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ పెట్టేద్దాం. చూడండి ఈ మాత్రము పేస్ట్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు చింతపండు కలుపుకునేద్దాము. చూడండి మనం రసానికి అన్నీ రెడీ చేసుకునే లోపల పెప్పర్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ కొత్తిమీర వేసేసి స్టవ్ ఆపేద్దాం. చూడండి ఆయిల్ కూడా బాగా తేలుకునేసింది. ఇప్పుడు దీన్ని ఒక్కసారి అలా కలుపుకునేద్దాం. పెప్పర్ ఫ్రై అంటే ఇలా ఆయిల్ ఉండనే ఉంటుందండి, ఎందుకంటే ఫ్రై అంటే ఆయిల్ వేస్తాము కాబట్టి ఇలా రెగ్యులర్గా చేసుకొని తినకపోయినా కూడా నెలకు ఒక్కసారి చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్ కొత్తిమీర వేసేద్దాం. ఇదే అండి మనకు బాగా ఫ్లేవర్ని పెంచేది. ఇప్పుడు ఒక్కసారి అలా కలుపుకొని స్టవ్ ఆపేద్దాం. నేను లైట్గా గ్రేవీ ఉన్నట్లు పెట్టినానండి, గొజ్జుగా లైట్గా పెట్టినాను, ఎందుకంటే అన్నం కలుపుకొని తినే వాళ్ళు ఉంటారు కదా కాబట్టి అలా కొద్దిగా పెట్టినాను. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇప్పుడు రసానికి కావాల్సింది ఈ మసాలాతో పాటు ఈ 3 చిన్న మిరపకాయలు తీసుకున్నానండి. ఈ 3 చిన్న మిరపకాయలు ఇట్లా గిల్లుకునేద్దాం. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు. ఇప్పుడు తిరుగుబాతికి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు చింతపండు బాగా కలుపుకునేద్దాము. రుచికి సరిపోయినంత కల్లుప్పు వేసుకుందాము. ఇప్పుడు చింతపండు కలుపుతాం కదా కాబట్టి కల్లుప్పు కూడా బాగా కరిగిపోతుంది, కాబట్టి టైంలోనే రసానికి ఉప్పు తీసుకునేస్తున్నా. దీన్ని బాగా కలిపి పక్కన పెట్టేసి ఇప్పుడే టమాటా రుబ్బు పెట్టుకున్నాం కదా, ఆ టమాటా గుజ్జు కూడా పోసేస్తాము. ఇప్పుడు రసానికి పులుసు రెడీ అయిపోయింది. రసానికి కొద్దిగానే పడుతుంది ఆయిల్, ఎక్కువ వేసుకున్నా కానీ రసం పైన బాగా తేలుకుంటుంది. అది చేయి పెట్టగానే చేతి బంకగా ఉంటుంది కాబట్టి నేను ఆయిల్ రసానికి తక్కువ వేస్తాను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకుందాము. ఇప్పుడు ఆవాలు బాగా చిట్లిపోయింది. ఇప్పుడు ఎండుమిరపకాయలు కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత ఈ మసాలాలు జీలకర్ర, మిరియాలు, ఎండుమిరపకాయలు, మెంతులు పొడి కొట్టుకున్నాం కదండి, తెల్లగడ్డలు, అది వేసేద్దాము. ఇప్పుడు దీన్ని అంటే ఇది ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, ఫస్ట్ మనం వేయించుకునే కదా పొడి కట్టుకున్నాము కాబట్టి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, కొద్దిగా ఫ్రై అయితే చాలు. చూడండి ఆయిలే లేదు ఇది వేసినాక. చూడండి ఇలా ఉండాలి, ఎప్పుడు రసానికి ఎక్కువ ఆయిల్ ఉండకూడదు, ఇలా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ పులుసు పోసేద్దాము. అప్పుడే చింతపండు కొద్దిగానే కలిపి పక్కన పెట్టుకున్నానండి, ఇంకా చింతపండు ఉంది. ఈ చింతపండు వేసుకొని ఇప్పుడు బాగా ఈ పులుసు అంతా వచ్చే మరి చింతపండు గుజ్జంతా వచ్చేలాగా కలుపుకొని పోసుకునేద్దాము. ఇట్లా చేయి అడ్డం పెట్టుకున్నామంటే ఆ చింతపండు మన చేతిలోనే నిలిచిపోతుంది. ఇదంతా అమ్మ దగ్గర నేర్చుకున్న టెక్నిక్లు. ఇప్పుడు లాస్ట్ పసుపు, ఇందులో కొద్దిగా ఇంగువ. మన రసానికి ఇంగువ పడితేనే అండి అసలైన టేస్ట్. లాస్ట్ కొత్తిమీర. ఇప్పుడు బురుకు కట్టినాక స్టవ్ ఆపేసాము. అది బాయిల్ చేయకూడదు రసం, ఎప్పుడు బురుకు కడితేనే, మా ఆంధ్ర స్టైలు మా పక్క అయితే బురుకు కడితేనే స్టవ్ ఆపేస్తాము. అలాగనే చేస్తున్నాను నేను. ఇప్పుడు ఉడక పెట్టినామంటే టేస్ట్ వేరేలాగా అయిపోతుంది. ఇప్పుడు రసం అంతా అయిపోయింది కదండి, రసం పైన బుడగలు వస్తానే స్టవ్ ఆపేయాలి. అది బాయిల్ అయ్యింది అనుకోండి టేస్ట్ వేరేలాగా అయిపోతుంది. కాబట్టి మా అమ్మ కూడా అంతే అండి, బురుకు కడితేనే ఎక్కడైనా ఉన్నాయి. అమ్మ రసం తిరుగుబాటు చేసి వచ్చి కూర్చుంది అనుకో, నైనా రసం బురుకు కట్టేసి స్టవ్ ఆపే అంటుంది. కాబట్టి నేను అట్లానే నేను చేస్తాను. అమ్మ వాళ్ళు చేసేది మనం చేస్తాం, మనం చేసేది మన పిల్లలు చేస్తారు. అది మన పాత జనరేషన్ అనేది ముందుకు పోతా ఉంటుందండి. ఈ టెక్నిక్లన్నీ మన పాత తరం నుంచి కొత్త తరానికి వస్తుంది. కాబట్టి మన పాతవి కూడా మనం ఇప్పుడు జ్ఞాపకం పెట్టుకున్నట్లయితుంది, మన పిల్లలకి నేర్పించినట్లయితుంది. అలానే నేను అమ్మ చేసినట్లే చేస్తానండి. కొన్ని నేను నేర్చుకొని ఉండాలి, నేను నేర్చుకునేది మా అమ్మకి నేర్పిస్తాను. ఇది ఇంకా బాగుంటుంది కదా, మనం నేర్చుకునేది మన అమ్మకు కూడా నేర్పియాలి కదా. అలాగే ఇప్పుడు ఈ రసం అయితే బుడుగులు కడతానే స్టవ్ ఆపేస్తాము, మన వంట రెడీ అయిపోతుంది. చూడండి వంట రెడీ అయిపోయింది, రసం కూడా అయిపోయింది, స్టవ్ ఆపేసాము, ప్లేట్ పెట్టేస్తాము. ఇంకా ఇప్పుడు ఎలా వచ్చిందో టేస్ట్ చూద్దాం. చూడండి మన పెప్పర్ ఫ్రై ఎంత బాగా రెడీ అయింది. చూడండి ముక్క చూపిస్తాను, చూడండి పెప్పర్ చికెన్ ఎంత బాగా ఉడికిందో. ఇట్లా అంటేనే పీసులుగా వచ్చేస్తుంది. ఇలా మెత్తగా ఉడకాలండి, అప్పుడే పిల్లలకి జీర్ణశక్తి అనేది బాగా అవుతుంది. ఇప్పుడు కలిపి ఒకసారి టేస్ట్ చూద్దాము. చూడండి ఈ పెప్పర్ ఫ్రైలోనే రైస్ తినేయచ్చును. నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంది. నా మాటల్లో చెప్పే కన్నా మీరు ట్రై చేసి తినేసి చెప్పినారంటే అది ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు రసం వేసుకుందాము. రసం ఎప్పుడు చాలామంది ఇలా పైనే తీసుకుంటారండి, పైన తీసుకుంటే టేస్టే ఉండదు. బాగా కలపెట్టి కింద మిరియాలంతా ఉంటుంది, ఆ మిరియాలంతా వేసుకుంటే ఆ టేస్ట్ వేరేలాగుంటుంది. ఇప్పుడు రసం నేను ఆ గ్రేవీతోనే తినేసినానండి, ఈ ముక్కలతోనే. ఇప్పుడు అండి అసలైన మజా వచ్చేది. ఎట్లుంది తెలుసా, ఈ స్పైసీకి జల్లి పట్టిన వాళ్ళకైతే ఇప్పుడు తిన్నారంటే పొద్దున కల్లా మాయమైపోతుందండి, అలా ఉందండి.
ఈ వేడి వేడి రసం అన్నంలోకి ముక్క తుంచుకొని ఇలా పెట్టుకొని ఇలా తింటుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. జలుపున్నోళ్ళు కూడా ఇప్పుడు తిన్నారంటే పొద్దున కల్లా మాయమైపోతుంది. మీరు ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల నాకు ఎంతో ఎనర్జీని ఇస్తుంది. ప్లీజ్ అండి ఒక్క లైక్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.